గురువుగారు ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది చేతిలో లేకపోతే ప్రపంచమే ఆగిపోయిన అంత పని అయిపోతుంది. ఈవెన్ చిన్నపిల్లలు అన్నం తినాలన్నా కూడా ఫోన్ ఇస్తే ఫోన్లో చూపిస్తే వీడియోస్ చూపిస్తే తినే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది ఒక జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయిన నేపథ్యంలో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎడిక్ట్ అయిపోయారు. సో దాని నుంచి వచ్చే ఎనర్జీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, దాని ఆరా అనేది ఎలా ఉంటుంది ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తారా మాకు? మీ మొబైల్ ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్కి వచ్చేటటువంటి రేడియేషన్స్ ఓకే, ఈ శాంపుల్ ద్వారా మొబైల్లో నెగిటివ్ రేడియేషన్స్ ఉన్నాయా లేదనేది చెప్పొచ్చు. ఈ స్కానర్ దగ్గర ఇక్కడ ఓపెన్ అయిందంటే ఇందులో నెగిటివ్ రేడియేషన్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా. మామూలుగా మొబైల్ నుంచి రేడియేషన్ అనేది వస్తూ ఉంటుంది కదా గురుగారు, దాని పవర్ ఎంత ఉందంటే ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు దీనికి ఏంటంటే యాంటీ మొబైల్ రేడియేషన్ చిప్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక గోమయంతో చేసినటువంటిది రేడియేషన్ చిప్. ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది చాలా, కానీ ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ పౌచ్లో కూడా ఏదన్నా నేను కొన్ని వందల వాళ్ళ మందికి చెక్ చేసి చూశాను. పౌచ్లో కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఈ మధ్యన. ఓకే, అంటే హెల్త్ సంబంధించినవి కానీ జనరల్ ప్రాబ్లమ్స్ కూడా పౌచ్లలో వస్తున్నాయి. అసలు బేసిక్గా ఫోన్ వాడితేనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అయితే పౌచ్లో కూడా వస్తున్నాయంట. పౌచ్లో కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దీనికి ఇది పెట్టడం వల్ల ఇందులో ఉన్న నెగిటివ్ రేడియేషన్స్ పోతాయో లేదా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నాయని చెప్పి క్లియర్ అవుతుంది. ఓకే, నేను ఈ యాంటీ రేడియేషన్ చిప్ పెడుతున్నాను దీనిపైన. క్లియర్ అయిపోయింది. అది కూడా గో పిక్ ఉన్న చిప్ అది. అవును, అంటే గోమయంతో చేసినటువంటిదే ఇది, ఆవు పేడతో చేసినటువంటిదే ఈ చిప్పు. ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది, మొబైల్కి క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఇవ్వండి ఒకసారి. ఎందుకంటే మనం ఒక మొబైల్ మీద ప్రయోగం చేసి ఇప్పుడు ఈ మొబైల్ ఎంటీ మొబైల్ ఏమి లేదు, ఇది కూడా సేమ్. దీంట్లో కూడా రేడియేషన్స్ ఉన్నాయి, నెగిటివ్ రేడియేషన్. ఓకే, మీ చేతిలోనే పెట్టడం మేము తీసుకుని కావాలంటే. ఓకే, ఇది గోమయంతో చేసిన చిప్ అట. మళ్ళీ తీయండి సరే, మళ్ళీ పెట్టండి. నాకు తెలిసి మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేస్తే బెటర్. ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఎందుకంటే పిల్లలకి ఇస్తే ఆ రేడియేషన్స్. సో ఇది పౌచ్ లో పెట్టుకోవచ్చు అంటారా? పౌచ్ లో పెట్టుకోవాలి. ఓకే, పౌచ్ లో పెట్టుకోవాలి. ఇది లేదా మన దగ్గర జేబులో పెట్టుకున్నా సరిపోతుంది అంటారా? పౌచ్ లో మొబైల్ కే ఉండాలి. ఓకే, ఇది మొబైల్ రిలేటెడే కాబట్టి కంప్లీట్ గా, అందుకని పౌచ్ లో పెట్టుకుంటే దీనికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ నుంచి ఇది మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇది కూడా గోమయంతో చేసిందట. ఇప్పుడు దీంట్లో ఇది పౌచ్లో దాన్ని పెట్టాం కాబట్టి, చిప్పు పెట్టాం కాబట్టి అందులో నెగిటివ్ లేదని చూపిస్తుంది. మళ్ళీ దీంట్లో ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సో ఎవరి మొబైల్ ఫోన్ వాళ్ళకి పర్సనల్ కాబట్టి ఎవరిది వాళ్ళే పెట్టుకోవాలి. ఇదిగో దీంట్లో లేదు, దీంట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక చిప్ పెట్టాము అనుకోండి ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా ఒక చిప్ పెట్టాము. ఇందులో క్లోజ్ అయింది, ఇందులో క్లోజ్. ఓకే, సో ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క చిప్ అంతేనండి? అంతే. ఓకే, సూపర్. సో నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెగిటివ్ ఎనర్జీ నుండి మన మొబైల్ని మనం కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే ఈ గోమయంతో చేసిన చిప్ని కనుక మనం పౌచ్లో పెట్టుకుంటే, ఫోన్ యొక్క పౌచ్లో పెట్టుకుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రిసీవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. గుడ్, బాగుంది. అండ్ ప్రాక్టికల్గా చూపించారు గురువు గారు. మనం మాటలతో నమ్మించట్లేదు, ప్రాక్టికల్గా నిరూపిస్తున్నారు కాబట్టి మనం నమ్మాల్సి వస్తుంది. అంతేనా గురువుగారు? 100% రైట్. నెక్స్ట్ ఏం మాకు ప్రాక్టికల్గా రుజువు చేయించబోతున్నారు గురువుగారు? మామూలుగా ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తే దానికి వచ్చే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ దేవాలయంలో కూడా ఒక ఫస్ట్ ప్రతిష్ఠ చేసే ముందు ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక యంత్రాన్ని స్థాపన చేస్తారు. రాగి యంత్రం కానీ, బంగారు యంత్రం కానీ, వెండి యంత్రం కానీ, జనరల్ రాగి యంత్రాలు చేస్తారు. దానిపైన ఏ దేవతామూర్తిని మనం ప్రతిష్ఠించబోతున్నామో ఆ దేవతామూర్తి సంబంధించినటువంటి అక్షరాలతో ఇది చెక్కిస్తారు ఫస్ట్. ఓకే, చెక్కించిన తర్వాత దాన్ని పురోహితులు ఏం చేస్తారు, వేద పండితులు దానికి మంత్రశక్తి నింపుతారు. దానికి ఆ దేవత శక్తి నింపుతారు. కొన్ని లక్షల సార్లు జపాలు చేసి ఆ మంత్రశక్తి నింపి దాని పద్ధతితోని మళ్ళీ ప్రతిష్ట చేసే సమయంలో సుముహూర్తంలో దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసినప్పుడు ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు అది ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది. ఉదాహరణకు తిరుపతి ఉంది, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర చాలా లక్షలాది మంది భక్తులు వెళ్తున్నారు, ఎందుకంటే ఆ శక్తి, ఆ యొక్క యంత్రం యొక్క శక్తి. అలాగే ప్రతి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది.
ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ అంటారు, తర్వాత గో ప్రదక్షిణ అంటారు, ఈ గిరి ప్రదక్షిణ అంటారు, ఇప్పుడు మామూలుగా టెంపుల్లో ప్రదక్షిణ అంటారు. వాటి యొక్క ఆరా అనేది అసలు ఏ విధంగా ఉంటుందండి? ఏది బెస్ట్ అంటారు అసలు? అంటే దేని దానికి ఆరా ఉంటుంది, డిఫరెంట్. ఒక సమస్య ఉందంటే ఆ సమస్య ఆ దేవాలయంలో ఏ సమస్యలకు పరిష్కారం తెలుపుతుంది ఆ దేవాలయం అన్నప్పుడు పర్టికులర్గా ఆ సమస్య ఉన్న వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్తే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఓకే, ఉదాహరణకు పితృదోషాలు ఉంటే త్రయంబకేశ్వరం వెళ్ళండి, కాలసర్ప దోషం ఉంటే కాళహస్తి వెళ్ళండి అని చెబుతున్నాం కదా. అంటే ఒక్కొక్క క్షేత్రము ఒక్కొక్క దానికి మహిమ ఉంటుంది. ఓకే, మహిమ ఉన్నటువంటి క్షేత్రాలకి పర్పస్ ఏంటి, ఆ దేవాలయంలో వెళ్తే మనకి ఏం జరుగుతుంది, మనకున్న సమస్య ఏంటి. కానీ ఏదైనా ఒక దేవాలయంకి వెళ్ళాము అనగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో జనరేట్ అవుతుంది కదా. పర్టికులర్గా అదే దేవాలయానికి వెళ్ళాలా అంటే పర్పస్ అంటే మనకి పర్టికులర్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నామంటే ఈ దేవాలయానికి వెళ్ళడం అనేది అర్చకులు సలహా ఇస్తుంటారు. అంటే ఏ దేవాలయానికి వెళితే ఏం జరుగుతుంది, ఎలాంటి జబ్బులు తగ్గుతాయి, ఎలాంటి సమస్యలు నుంచి మనము బయటపడతాము అనేటటువంటిది ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఆలయ ప్రాంగణంలో కృష్ణుని దేవాలయం సాధారణంగా కృష్ణుని యొక్క దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకు రియల్ గా ఆరా పెరిగిందా లేదా అనేది కూడా మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్రదక్షిణ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఎలా ఉంది? అవును, అండ్ మీరు సెలవు శాంపుల్ అంటించి పెట్టండి ఇందులో. సో ఇప్పుడు మనం కృష్ణుడి టెంపుల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆరా ఎలా పెరుగుతుంది, ముందు ఎలా ఎంత ఆరా ఉంది మేడం గారికి, తర్వాత ఎంత ఆరా పెరిగింది అనేటువంటిది సెలవు శాంపుల్ ద్వారా మనకు అర్థమవుతుంది. అది చెక్ చేయబోతున్నాం. పెట్టేసి ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి మ్యామ్, మీరు నిలబడ్డ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ప్రదక్షిణ మొదలు పెట్టండి. ఓకే, ఒక 3 ప్రదక్షిణ చేయండి. సో కృష్ణుడి గుడి చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తున్నాను. నా ఆరా అయితే ప్రదక్షిణకి ముందు ఇంత ఉంది, నేను ప్రదక్షిణ చేసిన తర్వాత ఆరా ఎంత ఉందనేది గురువు గారు చూపిస్తారనమాట. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రదక్షిణ చేయకముందు మనకి ఆరా ఇక్కడ వరకు ఉంది అని చూపించింది. ప్రదక్షిణ ఇప్పుడు చేశారు కాబట్టి 3 ప్రదక్షిణ చేశారు కాబట్టి ఎంత పెరిగిందని చెక్ చేస్తాం. ముందు ఇక్కడ వరకు ఉండేది. అవును గురుగారు. ఇంకా ఇక్కడ కంటే కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది. అవును, ఇంకా ప్లేస్ లేదు వెళ్ళడానికి. మీరే కొంచెం వెనక్కి వెళ్ళండి, స్ట్రేట్కి వెళ్ళండి. ఇగో ఇంతవరకు పెరిగింది. ఓకే, ఒక అడుగు ముందుకు వస్తే మళ్ళీ తగ్గుతుంది సేమ్. ఓకే, వెనక్కి వెళ్ళండి. నిజంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇందాక ప్రదక్షిణ చేయకముందు అయితే జస్ట్ 1.5 మీటర్ ఉంది అంతే కదా గురువు గారు. అది చేసిన తర్వాత ఆల్మోస్ట్ 10 మీటర్ల పైన ఉంటుంది. ఓకే, 10 నుంచి 15 మీటర్లు ఉంటుంది. 15 మీటర్స్ అంటే ఓకే, 14 మీటర్స్ మీకు ఆరా పెరిగింది. 14 మీటర్లు. రోజు గురువు గారు టెంపుల్ కి వెళ్తే మనకి ఆ ఆరా పెరుగుతుంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా పెరుగుతుంది. ఉదయం సాయంత్రం వెళ్ళి ప్రదక్షిణ చేసే వాళ్ళకి విపరీతమైనటువంటి ఆరా ఉంటుంది. వాళ్ళకి కొన్ని డిస్టర్బెన్స్ కూడా వెళ్తాయి. పర్పస్ ఆ దేవాలయంలో ఏ ప్రత్యేకత ఉందో ఆ దేవాలయానికి వెళితే ఇంకా ఆ పాజిటివ్ జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క క్షేత్రం మహిమ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రానికి సంబంధించిన మహిమను బట్టి దాని యొక్క స్థల ప్రాముఖ్యత తెలుసుకొని, స్థల విశిష్టతను తెలుసుకొని ఆ దేవాలయానికి వెళ్ళి మనం ప్రదక్షిణ చేసినట్లయితే విశేషమైన ఫలితాలు దొరుకుతాయి.